అన్న రెండు పార్టీలు ఒకటే అన్న, రెండు పార్టీలు ఒకటే. మీరు ఆలోచించండి. అలా కాళేశ్వరం కేసు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మా ప్రభుత్వం రాని, మా ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ జైలుకు పంపుతామన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతారు అన్నారా లేదా? అన్నాడా లేదా? మరి ఏమైందే? నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చేది ఉంటే కేసీఆర్ కుటుంబంలో ఒక్క కూడా బయట ఉండేటోడు గారు, అందరు జరిగేటోళ్ళు. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న, ఈ సిరిసిల్ల కేంద్రం జరిగింది. ఆ సీఐ ఇక్కడనే అరెస్ట్ చేశారు. ఇక్కడ యువరాజుకు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అలా జరుగుతుంది. అట్లా ఇలా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులు జైలుకు పోయే సందర్భంలో ఏం చెప్పారు, మాకు పెద్ద ఆయన కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పన్నారు. అన్నప్పుడు కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా? ఒక్క నోటీస్ చేయలేదు ఇంతవరకు, ఒక్క నోటీస్. ఆ దొంగలు పారిపోయారు. ఎప్పుడు పారిపోయారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కన్నా రేవంత్ రెడ్డి గారు కళ్ళ ముందే పారిపోయారు విదేశాలకు.